నమస్తే. సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదు అని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైప్ నేపథ్యంలో ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. స్టెల్లా ఎల్ పనామా షిప్లో 12 శాంపిల్స్ సేకరించాం. షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి అని మొదట అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్స్పర్ట్స్ కి చెందినదిగా గుర్తించాం. వాళ్ళు ఎక్కడి నుండి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారు అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12,000 టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడ పీడీఎస్ బియ్యం లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే లోడింగ్కు అనుమతిస్తాం. కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ వాటర్ పోర్ట్లో కూడా మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. 1 గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో తనను ఎవరూ పట్టించుకోలేదు అని అధికార యంత్రాంగం పైన ఆయన చిరుబురులాడారు కూడా.